హాయ్ ఫ్రెండ్స్, అమృత ప్రణయ్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఈ రోజైతే తుది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఈ హత్యలో ఎవరికి ఉరిశిక్ష పడింది, ఇంకెవరికి జీవిత ఖైదీ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. 2018లో అయితే ప్రణయ్ని హత్య చేయడం అయితే జరిగింది. ఇంక అప్పటి నుంచి ఈ కేసు అయితే నడుస్తూనే ఉంది. హంతకుల్ని ఎప్పుడైనా సరే బయటికి తీసుకురావాలనేది పోలీసులు అయితే చాలా అంటే చాలా కృషి చేశారు. చివరాఖరికి ఇన్ని సంవత్సరాలకు అయితే ఇంకా దీనికి తుది తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అంతకుముందే హత్య కేసులో మారుతీరావు కొన్ని రోజులు జైల్లో ఉండేసి అయితే ఇంకా చనిపోయారనమాట. ఇంకా A2 ముద్దాయి సుభాష్కి అయితే జీవిత ఉరిశిక్ష అయితే పడింది. ఇంకా మిగతా వాళ్ళకైతే ఇంకా A3, A4, A5, A6 వాళ్ళకైతే జీవిత ఖైదీ అయితే పడింది. ఇంకా A6 అయితే శ్రవణ్ అనమాట. శ్రవణ్ అనేది అమృత వాళ్ళ బాబాయ్. అమృత వాళ్ళ బాబాయ్కి కూడా జీవిత ఖైదీ అనేది అయితే పడిందనమాట. ఇంకా శ్రవణ్ ఫ్యామిలీ అయితే కోర్టులో చాలా ఆందోళన అయితే పడ్డారు. ఇంకా శ్రవణ్ వాళ్ళ అమ్మాయి అయితే మా నాన్నకి ఏ సంబంధం లేదు, అసలు మా నాన్నని ఎందుకు జీవిత ఖైదీ వేశారని అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇంకా అమృత కూడా ప్రణయ్ చనిపోయినప్పుడు ఇంకా ప్రెగ్నెంట్తో ఉంది. చాలా అంటే చాలా బాధపడింది. ఏ కుటుంబంలో అన్యాయం జరిగితే వాళ్ళే కదా బాధపడతారు. ఇప్పుడు శ్రవణ్ ఇదివరకు కూడా మాకు ఏ సంబంధం లేదు అన్నారు. కానీ అమృత మాత్రం మా బాబాయ్కి అయితే సంబంధం ఉందని ఫస్ట్ నుంచి అయితే చెప్తుంది. ఇంకా చివరాఖరికైతే శ్రవణ్కి అయితే జీవిత ఖైదీ అయితే పడింది. ఇంకా అమృతకి, ఇంకా అమృత వాళ్ళ మామయ్యకి అంటే ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం మంచి జరిగింది, న్యాయం జరిగింది ఇన్ని సంవత్సరాలకైతే అని అనుకున్నాము. ఎంత న్యాయం జరిగినా సరే పోయిన ప్రణయ్ అయితే తిరిగిరాడు కదా. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారు. ఇంకా కొడుకుని చూడకుండానే ప్రణయ్ అయితే చనిపోయారు. నిర్దాక్షిణంగా ఒక ప్రాణాన్ని తీసాడు సుభాష్. తనకైతే ఇంకా ఉరిశిక్ష అయితే విధించడం జరిగింది. అలాంటి వాళ్ళని అసలు ఉంచకూడదనమాట. కానీ ఇలా నిందితులైతే జీవిత ఖైదీ పడిన వాళ్ళైతే మనకి కొంచెం శిక్ష అనేది తగ్గించాలని అయితే కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటనేది అయితే తెలుస్తుంది. అసలు శిక్ష తగ్గుతుందా లేదా, వాళ్ళకి ఇంకా జీవిత ఖైదీనే వేస్తారా అనేది అయితే ముందు ముందు అయితే తెలుస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ముందు ముందు అయితే ఎవరిని హత్య చేయకూడదని అయితే కోరుకుందాము. ఒక్క హత్య చేయడం వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి చూశారు కదా. ఒక ప్రణయ్ చనిపోవడం వల్ల అమృత వల్ల ఫాదరు, ఇంకా బాబాయ్, మిగతా కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అందుకే ఒకరిని హత్య చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎలాంటివి మరీ జరగకూడదని